హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజైతే డే 18. నేను ఈరోజు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ వచ్చేసేసి కోటక్ బ్యాంక్, డిక్సన్, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్ అండ్ బ్యాంక్ నిఫ్టీ నార్మల్గా ప్రతిరోజు ఉంటుంది. ఈరోజు చూస్తే మంచి పాజిటివ్ నోట్ అయితే ఉంది. బికాజ్ టారిఫ్స్ కొన్ని రోజు మనకి ట్రంప్ ఆపేశారు అని తెలిసింది కాబట్టి న్యూస్ మనకు కొద్దిగా పాజిటివ్లోకి మూవ్ అవుతుంది. ఫస్ట్ నేను ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసేసి బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్. యాక్చువల్గా ఇది మంచి మొమెంటం అయితే చేసింది ఈరోజు. నేను ఎంట్రీ తీసుకున్న ఎగ్జాక్ట్ ఎప్పుడైతే 1942 లెవెల్ క్రాస్ అయిందో అక్కడ ఆ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాను. బికాజ్ అప్వర్డ్ మొమెంటం వస్తూ ఉంది కదా, ట్రైల్ చేస్తూ ఉంటే మనం ప్రాఫిట్ని బుక్ చేసుకోవచ్చు అని. సడన్గా 10:30 క్యాండిల్లో రివర్సల్ ఎప్పుడైతే అయిందో అక్కడ నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అండ్ 1600 రూపీస్ ప్రాఫిట్ అనేది ఈ బజాజ్ ఫిన్సర్వ్లో నేను బుక్ చేసుకున్నాను. నేను బుక్ చేసుకున్నాక నాన్ స్టాప్గా మళ్ళీ అప్వర్డ్ వెళ్ళింది 4 to 5 పాయింట్స్. బట్ నేను ఇంకా రీ ఎంట్రీ అనేది ఏ స్టాక్లో కూడా తీసుకోను, ఎంత బుల్లిష్ ఉంటే మాత్రమే. అండ్ డిక్సన్ స్టాక్లో నాకు లాస్ అయినది బుక్ చేసుకున్నాను. ఎక్కడ అనేది నేను చెప్తాను. ఎగ్జాక్ట్గా నేను తీసుకున్న ఎంట్రీ క్యాండిల్ వచ్చేసేసి 10 o'clock క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఇమీడియట్గా 10:30 క్యాండిల్లో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సడన్గా రివర్సల్గా డౌన్ఫాల్ వచ్చి మళ్ళీ మీకు 15 minutes టైం ఫ్రేమ్లో కన్నా 5 minutes టైం ఫ్రేమ్లో మీరు చూసినట్టయితే బాగా మీకు కనిపిస్తుంది. డౌన్వర్డ్ సడన్గా ఫాల్ వచ్చేసింది. 14,000 కన్నా డౌన్ వచ్చేసి 13,988 కిందికి ఇంకా టచ్ అయింది. ఆ టచ్ అయినప్పుడు నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. హిట్ అయ్యాక మీరు చూసారు నాన్ స్టాప్ ర్యాలీ. నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. 14,270 అనేది నా టార్గెట్ ఉంది. నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. బట్ నో ప్రాబ్లం. వచ్చిన బజాజ్ ఫిన్సర్వ్ ప్రాఫిట్ తీసుకొని ఇంకా లాస్ని నాకు పెట్టేసి వెళ్ళింది ఈ డిక్సన్ స్టాక్. అనవసరంగా తీసుకున్నాను. ఓవర్గా ర్యాలీ చేసింది కాబట్టి తీసుకోకూడదు అనుకునే ఎంట్రీ అనేది తీసుకున్నాను అండ్ లాస్ వచ్చింది. అండ్ కోటక్ బ్యాంక్లో నేను ఎంట్రీ అనేది ఎప్పుడైతే 2100 లెవెల్ క్రాస్ అయిందో ఆ క్యాండిల్లో, అంటే ఎగ్జాక్ట్గా నేను ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ వచ్చేసి 10:30 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ నా టార్గెట్ హిట్ అయిపోయిన క్యాండిల్ వచ్చేసి 11:15 క్యాండిల్లో నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. తర్వాత నేను ఎగ్జిట్ అయిపోయాక అక్కడి నుంచి ఫాల్ రావడం అయితే స్టార్ట్ అయ్యింది. ఎగ్జాక్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది అక్కడైతే నేను తీసుకున్నాను. టైటాన్ స్టాక్ కూడా నా లిస్ట్లో ఉండింది ఈరోజు. బట్ చూస్తే ఏ మొమెంటం అయితే లేదు. క్యాండిల్స్ నాన్ స్టాప్గా ఒకటే సైడే ఫ్లక్చువేట్ అవుతూ ఉండినాయి. సో నేను ఇది అవాయిడ్ చేశాను. సో ఈరోజైతే నేను ఎంట్రీ తీసుకున్నవి ఆ 3 స్టాక్స్. సెలెక్ట్ చేసుకుంది అయితే ఈ 4 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. 9-10 తర్వాతనే నేను సెలెక్ట్ అయితే చేసుకుంటాను. నిఫ్టీ 50లో కూడా చూడండి, లూజర్స్ గెయినర్స్ చూస్తే 48 అన్నీ కూడా గెయినర్సే. 2 మాత్రమే లూజర్స్గా ఉండిపోయాయి, అపోలో హాస్పిటల్ అండ్ ఏన్షియన్ పెయింట్స్. మిగతావన్నీ కూడా నాన్ స్టాప్ ర్యాలీ అయితే చేస్తూ ఉన్నాయి ఈరోజు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మంచి ర్యాలీ అయితే చేస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్ అలా కొన్ని స్టాక్స్ అయితే ర్యాలీ అయితే చేస్తూ ఉన్నాయి. సో నా ప్రాఫిట్ ఈరోజు వచ్చేసి 5,145 రూపీస్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను. నేను ఎగ్జిట్ అయిపోయాక డిక్సన్లో కూడా నా టార్గెట్ ఇచ్చింది. బట్ నో ప్రాబ్లం. ఓవరాల్గా నాకు వచ్చిన ప్రాఫిట్ అయితే 5,145. హోల్డింగ్స్లో చూసుకున్నట్టయితే 80 రూపీస్ అనేది ప్రస్తుతానికి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.